హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న ఆంధ్ర ఫుడ్స్. ఈరోజు మనం సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీ రవ్వ లడ్డు చూసుకుందాము. ఇది లాంగ్ వీకెండ్ కదా, హాలిడేస్ కూడా వచ్చాయి. పిల్లలందరూ ఇంట్లో ఉంటారు. సో వాళ్ళు ఏదైనా డెజర్ట్ కావాలి అని అడిగినప్పుడు కొంచెం బెటర్ హెల్తీ వెర్షన్లో మనం రవ్వ లడ్డు చేసుకోవచ్చు. అండ్ వాళ్ళని కూడా ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేవి డిస్ప్లే చేస్తున్నాను. ఫైన్‌గా డ్రై ఫ్రూట్స్ అన్నిటిని చాప్ చేసుకోండి. ఇక్కడ నా దగ్గర బాదాం, క్యాష్యూస్, పిస్తా ఉన్నాయి. మీరు మీ చాయిస్‌ని బట్టి ఇంకేదైనా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఈ రవ్వని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోండి మీడియం ఫ్లేమ్‌లో. పెద్ద ఫ్లేమ్ పెట్టారంటే కొంచెం బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, దాన్ని చూసి ఫ్రై చేసుకోండి. కొంచెం మన కలర్ మారడం మీకు తెలుస్తూ ఉండొచ్చు. అండ్ రవ్వ కూడా పొడి పొడిగా జారుతూ ఉంటది. అంతవరకు మంచిగా రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇంకొక చిన్న కడాయిలో ఘీ యేసుకొని, ఇప్పుడు చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని మనం రోస్ట్ చేసి పెట్టుకున్నాము. ఫస్ట్ బాదాం వేసుకుందాము. ఎందుకంటే బాదాం కొంచెం టైం పడుతుంది మిగతా డ్రై ఫ్రూట్స్‌తో కంపేర్ చేస్తే ఫ్రై అవ్వడానికి. దాని తర్వాత క్యాష్యూ నట్స్. ఫైనల్‌గా స్టవ్ ఆఫ్ చేశాక కూడా కిస్మిస్ వేసుకోండి. యూజువల్‌గా నాకు ఇనీషియల్ స్టేజెస్‌లో కిస్మిస్ ఎక్కువ బర్న్ అయిపోతూ ఉండేవి. దాని తర్వాత తెలిసింది స్టవ్ ఆఫ్ చేశాక కిస్మిస్ ఫ్రై చేసుకుంటే అవి బర్న్ అవ్వవు అని. ఆ హీట్‌లోనే అవి వేగిపోతాయి మంచిగా. ఇక్కడ చూస్తున్నట్టు కొంచెం టాస్ చేస్తూ ఉండండి మధ్య మధ్యలో. అండ్ ఈ ఫెస్టివల్ టైంలో మంచిగా ఇవి చేసి పెట్టుకుంటే ఇంటికి ఎవరైనా గెస్ట్‌లు వచ్చినప్పుడు గూడా వెంటనే ఇచ్చేయొచ్చు. వాళ్ళు గూడా ఎంజాయ్ జేస్తారు. ఇది 10 మినిట్స్ కూడా పట్టదు. ఈ వీడియో మీకు ఎంతసేపు చూస్తున్నారో అంత టైమే ఉంటుంది ఆల్‌మోస్ట్. ఈ పండగ సీజన్, మాన్సూన్, మంచిగా వెదర్ కూల్‌గా ఈ లాంగ్ వీకెండ్ అన్నీ కలిపి వచ్చాయి కదా! మీరెలా ఎంజాయ్ జేస్తున్నారు? మేమైతే చాలా రోజుల తర్వాత రిలాక్స్‌గా ఉన్నామండి. అందుకే వీడియో చేయడానికి కూడా నాకు పాసిబుల్ అయింది. ఇప్పటిదాకా ఫ్రీక్వెంట్‌గా అందరూ సిక్ అవుతూ వచ్చారు. అండ్ ఇక్కడ ఈ హాఫ్ కప్ షుగర్, ముప్పావు కప్ షుగర్ తీసుకున్నాం కదా! దాన్ని ఇలా ఫైన్‌గా గ్రైండ్ చేసుకున్నాము. ఈ గ్రైండ్ చేసుకున్నది రోస్ట్ చేసుకున్న రవ్వలో యాడ్ చేసుకున్నాము. ఇదంతా బాగా కలిసే వరకు స్పూన్‌తో మిక్స్ చేయండి. ఇలా చూపించిన విధంగా రొటేట్ చేసుకుంటే ఈవెన్‌గా షుగర్ అనేది లోపలికి కోట్ అవుతూ ఉంటది. దాని తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ ఏవైతే రోస్ట్ చేసుకున్నామో అవి, పాలనేవి లాస్ట్‌లో యాడ్ చేసుకుందాం. మనం డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకున్నప్పుడు కొంచెం ఘీ మిగిలింది కదా! అది గూడా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత నేను పాలనేవి కాచి పెట్టుకున్నాను. అది ఒక హాఫ్ గ్లాస్ వచ్చింది. అండ్ అంతా మొత్తం ఒకేసారి యాడ్ చేసుకోవద్దు. అది కన్సిస్టెన్సీ చూసి యాడ్ చేసుకున్నాం. కానీ పాలనేవి కొంచెం కంప్లీట్‌గా కూల్ అవ్వాలి. అండ్ ఇక్కడ ఇలాచీని అలా రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి యాడ్ చేశానండి ఇందులోనే. ఇందాక చెప్పాను కదా! ఆ ఘీ అనేది ఇలా వేసుకొని మిగిలింది ఇలా స్పూన్‌తో కలుపుకోండి. ఇప్పుడు కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ ఏవైతే బాయిల్ చేసి కూల్ అయిన మిల్క్ ఉన్నాయి కదా! అవి ఇప్పుడు కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి. ఎక్కువైతే ప్రాబ్లమ్ కానీ తక్కువైతే మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మంచిగా పిల్లలకి ఇచ్చామంటే వాళ్ళకి నచ్చినట్టు రౌండ్‌గా చేస్తూ ఉంటారు. మధ్య మధ్యలో తింటూ ఎంజాయ్ చేయొచ్చు. సో ఇదండి సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. ఈ దివాళీకి, ఇంకేదైనా ఫెస్టివల్‌కి క్విక్‌గా ఆఫీస్‌కెళ్ళేవాళ్ళు దేవుడికి ఏదైనా నైవేద్యం పెట్టుకోవాలి అనుకుంటే కూడా ఇవి ప్రిఫర్ చేయొచ్చు. థాంక్ యూ.